అసలు ఎట్లుంటుండే వాళ్ళు? ఎప్పుడైనా వింత వింతగా బిహేవ్ చేస్తుండేనా? ఎవరికైనా హాని కలిగిస్తుండేనా అట్లాంటిది? లేదండి, ఎప్పుడు ఆ శబ్దాలు ఎప్పుడు లేదండి. అటువంటి ఎప్పుడు లేవండి. ఎప్పుడైనా డోర్ పెట్టుకొని ఉండేవారు అంతే. ఓనర్కి ఎప్పుడు చెప్పారంట ఫోన్ చేసి? అందరికి తెలియదండి. ఈయన వచ్చాక కానిస్టేబుల్కి వచ్చి ఇలాగ వచ్చారండి మన బిల్డింగ్ లో అలాగని చెప్పారంట. ఆయన వచ్చాక మా ఆయన కూడా పైకి పోయాడంట. అంతే అండి. గణేష్ పండుగ కూడా మొన్న కూడా బాగానే కనిపించారు, పూజ కూడా చేసుకున్నారంట. గణేష్ పండగ రోజు నేను పనికి వెళ్తే డోర్ తీసి రాజీ వద్దులే ఈ రోజు పండగ కాదు నేను చేసేసుకున్నానని చెప్పిందండి. అంతే. రేపు రా నిన్న వెళ్తే సర్లే వెళ్ళిపోయాను. తర్వాత నిన్న వెళ్తే డోర్ తీయలేదండి. అప్పులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఎవరైనా అప్పులో ఇంటి మీదకి రావడం లేకపోతే ఎవరో ఒకరు వచ్చేవారండి. అప్పులు ఉన్నాయా వాళ్ళకి? నిన్న ఒక ఆయన వచ్చేవాడండి ఎవరో మరి. వచ్చారు అప్పుల వాళ్ళు? ఏమైనా అన్నారా గొడవలు ఇట్లాంటివి? ఎప్పుడు లేదండి. ఎవరో నిన్న ఎవరో ఒక ఆయన వచ్చాడంటండి. ఆయన వచ్చి మరి డోర్ కొట్టి ఆయన కూడా వెళ్ళిపోయాడంటండి. మరి మీకు చెప్పారా? మాకు చెప్పలేదండి. మాకు చెప్పలేదండి. ఎప్పుడు అంటే ఎవరైనా చుట్టాలు వస్తారా వాళ్ళకి? ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఎప్పుడైనా బాగు మంచి చెడ్లు తెలుసుకోవడానికి ఎవరైనా? ఎవరో రారండి. ఆ అమ్మగోరు అన్నగోరు ఇక్కడే ఎక్కడో ఉంటారో వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా అచ్చమని రారు. అప్పులు ఉన్నాయా వీళ్ళకి? ఉన్నాయో లేదో తెలియదమ్మా. మరి అప్పుడెప్పుడు ఏం పని చేస్తారు వాళ్ళు? ఆ సార్ గారు ఏదో బిజినెస్ కావచ్చండి. మరి హోటల్ బిజినెస్ ఉందంట. అయ్యో పేర్లు నాకు ఆయన నాతో ఇప్పుడు మాట్లాడమ్మా నేను మాట్లాడండి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళతో బాగానే ఉంటారా? ఎప్పుడైనా గొడవలు ఇటువంటివి? అసలు ఎవరితో మాట్లాడరమ్మా వాళ్ళు. ఎవరు మాట్లాడరండి. అసలు ఎవరితో మాట్లాడరండి. కిందకి ఎప్పుడైనా పోయినప్పుడు తండ్రి పిల్లలు ఎవరైనా ఆడుకునేవాడు అంటే వాళ్ళకి భయ చెప్పేసి వెళ్ళిపోతాడంటే సార్. ఇద్దరు కూడా ఒక 40 సంవత్సరాలు ఉంటారు. ఎక్కువే ఉంటాయండి. ఉంటాయి, ఎక్కువే ఉంటాయి. ఎప్పటి నుంచి తలుపు పెట్టుకున్నారు? అంటే చనిపోక ముందు కూడా ఎప్పటి నుంచి తలుపు పెట్టుకున్నారు? 2 రోజుల నుంచి ఏమైనా కనిపించారా? ఎప్పుడు పెట్టుకునే ఉంటారమ్మా వాళ్ళు డోర్. ఎప్పుడు నేను పావు గంట తడిబట్ట వేసేదని పావు గంట వేసిన వెంటనే డోర్ పెట్టేసుకుంటుంది ఆ అమ్మ. ఆ సార్ గారు వెళ్ళిపోతాడు పొద్దున్నే. ఆయన వచ్చినప్పుడు తీస్తుందండి అంతే. ఎప్పుడు డోర్ పెట్టుకునే ఉంటారండి. నిన్నే డోర్ తీయలేదండి ఆ అమ్మ. నేను అనుకున్నాను డోర్ తీయబుద్దో కలిపి పడుకున్నారేమో. ఒకసారి మీరు కూడా వాళ్ళ ఇంట్లో పని చేస్తారు కదా, వాచ్మెన్ ప్లస్ మీరు పని చేస్తూ ఉంటారు, మరి ఏం చెప్పారు వాళ్ళు? నాకు ఏమి విషయాలు ఏమి చెప్పలేదమ్మా. నేను వెళ్ళి పావు గంట తడిబాటు వేసి ఇంట్లో అంటే ఎటువంటి ఇప్పుడు సాధారణంగా చూస్తే కూడా ఎవరైనా ఇంట్లో పని చేసే వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయి అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని ఎప్పుడు ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడుకోరు. ఆ సార్ కూడా ఎప్పుడు ఉండేవారు కదా. నేను వెళ్ళేప్పుడు ఆ అమ్మ గమ్మున కుర్చీలో కూర్చుండేది అంతే. ఏం మాట్లాడేది కదండి. నేను మాట్లాడేదాన్ని కాదు అంతే. ఆ అమ్మ మాట్లాడేది, నేనే మాట్లాడేదాన్ని కాదు అంతే. నా పని చేసుకొని వచ్చేస్తున్నాను. తర్వాత తలుపు పెట్టేస్తుంది కదా లోపల. మరి మనకి ఏం తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారు? ఇప్పుడు వచ్చారండి. ఆమె చెప్పింది. ఆమెనే ఫోన్ చేసింది. చెప్పిందంటే ఇక్కడ కూడా ఆమె చెప్పిందంట ఇలా నేను చంపుతున్నాను. గత 5 రోజుల నుంచి కూడా చనిపోవాలనుకుంటున్నాను. నేను పోయేది 3 రోజులు 4 రోజులు అవుతుందమ్మా వాళ్ళ ఇంట్లో పోయి అంతే. గత 4 రోజుల నుంచి పని చేస్తున్నా చేయలేదండి. వాతావరణం ఏమి మీకు తేడా కనిపించలే? వీళ్ళు ఏదో చాలా బాధపడుతున్నట్టున్నారు, అట్లాంటివి ఏమైనా అనిపించినా? ఏమో అటువంటివి ఏమి నాకు అనిపించలేదమ్మా. మరి నేను పెద్దది గమనించలేనా. మాది ఏదో వెళ్ళడం పని చేసుకోవడం మా బాధ మేము ఇంక చేసుకోవడం తప్ప మాది మించిన వాళ్ళు అయినా ఒకళ్ళ విషయాలు మనం ఏమో అడగం కదా. పని చేసుకున్నంత వరకు చేసుకొని వస్తామని మనం. కానీ ఎప్పుడు గొడవలు పడడం అలాంటివి అయితే ఏమి నేను చూడలేదమ్మా. వాళ్ళు ఎప్పుడు మంచిగా ఇద్దరు మంచిగా మాట్లాడి మంచిగా ఉండిపోరు. ప్రస్తుతం ఇప్పుడు వాచ్మెన్ మరియు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ కూడా అదే చెప్తుంది. ఏదైతే కుక్కట్పల్లిలో హౌసింగ్ బోర్డ్ లో భర్తని అతి దారుణంగా భార్య చంపేసి ఆ తర్వాత తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. రమకృష్ణ ఇంకా వీళ్ళిద్దరు కూడా దంపతులు అప్పుల్లో ఆ బాధ వల్లనే చనిపోదాం అనుకున్నారు. మొదట భర్తని గొంతు కోసి చంపి ఆ తర్వాత కూడా తను చనిపోవాలనుకుంది. గత 5 రోజుల నుంచి కూడా వీళ్ళు బలవన్మరణానికి పాల్పడడానికి చేతులు కాలు అదే కాకుండా
పొట్ట భాగం పైన కూడా కోసుకోవడం జరిగింది. మరోవైపు గణేష్ చతుర్థి రోజు కూడా అందరితో మంచిగా మాట్లాడారు, ఇంటికి తోరణాలు కట్టుకున్నారు, పూజ కూడా చేసుకున్నారు. మరి ఎందుకు ఇలా చేశారో మాకు కూడా తెలియదు అంటున్నారు. కానీ స్థానికంగా కూడా ప్రస్తుతం కుక్కట్పల్లిలో అందరినీ కూడా కలవర పెడుతుంది. ఎదుట అంటే G2లో ఇది జరిగింది, G1 వాళ్ళు కూడా భయపడుతున్నారు. అదే కాకుండా వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, ఎప్పుడు కూడా అందరితో బాగానే మాట్లాడతారు, ఎటువంటి గొడవ ఉండదు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ రామకృష్ణ సూసైడ్ నోట్ లాంటిది రాసుకున్నారా? ఎందుకంటే భార్య చెప్తోంది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడైనా వాళ్ళు లేఖ రాసి దానికి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ కూడా వాళ్ళు లేఖ రాయలేరు. మొదట అంటే నిన్న చూసుకుంటే భర్త కోసుకొని అంటే ఒక రోజు పాటు దాదాపు 12 గంటల వరకు చనిపోవాలా వద్దా అని వాళ్ళ డైలమాలో ఉండి రాత్రి భర్తని హత్య చేసిన తర్వాత తను కూడా చనిపోవాలనుకుంది. ఈ క్రమంలోనే భర్త నిన్న రాత్రే చనిపోయాడు. తెల్లారిజామున వరకు అంటే దాదాపు భర్త చనిపోయింది 10:30-11 ప్రాంతంలో. ఉదయం 7 వరకు కూడా తను చనిపోవాలనుకుంది. అనేక సార్లు చేతు మీద గాయాలు చేసుకుంది, చేతు కోసుకోవడం జరిగింది, పొట్ట కోసుకుంది. ఆ తర్వాత బ్రతికిపోయిన తర్వాత కూడా మొదట డైల్ 100 కాల్ చేసి నాకు భయంగా ఉంది, నేను నా భర్త చనిపోయాడు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. నా భర్త చనిపోయాడు, ఇద్దరం కూడా బలవన్మరణానికి పాల్పడ్డాము, కానీ నేను మాత్రం బ్రతికిపోయాను, నాకు భయప్రాంతులుగా ఉంది అంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే 7 o'clock ఓనర్ కి కాల్ చేసి అదే కాకుండా మీకు ఏ ప్రాబ్లం ఉండదు, నేను పోలీసులకి కాల్ చేశాను అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఓనర్ వాళ్ళు కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా ఇదే ఇంట్లో ఉన్నారు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారంటూ కూడా ఓనర్ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి వాచ్మెన్ ఉన్నారు. అన్న, ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? ఇప్పుడు బాగా ఉండేవారమ్మా. అసలు పైకి అసలు ఏమి ఇప్పుడు ఏమి ఉండదు కదండి. ఇద్దరు కలిసి బయట వెళ్ళేవారు, వచ్చేవారు అంతవరకే. సారే తిన్నాడు అంతవరకే తప్ప కానీ ఏది ఉంటుంది కదండి. అక్కడ మంచిగా మాట్లాడేవాళ్ళు, చాలా మంచిగా మాట్లాడండి. అట్టమాది ఏమి అసలు ఏమి లేదండి. నార్మల్ ఆయన పిల్లలతో సరదాగా ఉంటాడు, ఆయన చిన్న పిల్లలతోటి మామూలుగా మాట్లాడేవారు. ఎప్పుడైనా అప్పుల వాళ్ళ ఇంటికి రావడం, లేకపోతే ఏదైనా గొడవలు జరగడం, డబ్బులు ఇవ్వాలి అటువంటి గొడవలు గట్ల లేవండి. బ్యాంక్ లోన్ ఒక ఆయన వచ్చేవారండి, అంతవరకు కడేసారి అన్నారు. మరి బ్యాంక్ లోన్ వాళ్ళు వచ్చి కడేసారి అన్నారు. అది ఆ బ్యాంక్ లోన్ కూడా ఎవరు షూరిటీ పెట్టలేరు, వాళ్ళే పెట్టుకున్నారు, కానీ ఇబ్బంది అయింది బ్యాంక్ వాళ్ళ కూడా వాళ్ళు చనిపోయి ఉంటారంటూ సమాచారం లేదు. ఏమన్నా మనకు అంతవరకు ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చిపోయే వాళ్ళ ఇప్పుడు మాట్లాడే వాళ్ళ బంధువులు గట్ట ఎవరు రారంటే వస్తే వాళ్ళ బామ్మర్దిగా వాళ్ళ అన్న తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తున్నారు, అంతే వచ్చి పని చూసుకుని వెళ్ళిపోయారు అంతే. ఓనర్ ఏం చెప్తున్నారు అంటే మొదట పోలీసులకి కాల్ చేసిన తర్వాత ఓనర్ కి కూడా కాల్ చేశారంట. ఓనర్ ఏమంటుంది? ఏమో మనకి మాట్లాడుకుంటే మనకి అటువంటి ఏం చెప్పరండి. మంచి వాళ్ళండి మరి. ప్రస్తుతం అందరు చెప్పేది కూడా వాళ్ళంతా మంచి వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, కానీ ఈ సంఘటన జరగడం వల్ల మాకు కూడా షాకింగ్ గా అనిపిస్తుంది అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే 7 o'clock ఓనర్ కి కాల్ చేయడము, మా భర్త చనిపోయాడు, మేమిద్దరం కూడా బలవన్మరణానికి పాల్పడ్డాము, కానీ నాకు ఇంకా చనిపోయే ధైర్యం లేదంటూ కూడా ఓనర్ కి చెప్పడం, ఓనర్ కాల్ చేసిన వెంటనే పోలీసుతో హుటాహుటిగా ఇక్కడికి బిల్డింగ్ దగ్గరికి చేరుకోవడం, కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా వెంటనే తనని స్థానిక హాస్పిటల్ కి, ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం, బాడీని కూడా మార్చరీకి తరలించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అంటే వాళ్ళు మంచి వాళ్ళు, అటువంటి మెంటాలిటీ లేదు, కానీ అప్పుల బాల వల్లనే వాళ్ళు ఇటువంటి సంఘటనకి పాల్పడ్డారని చెప్తున్నారు. బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు ముత్తూట్ ఫైనాన్స్ నుంచి కూడా లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కి కూడా ఎటువంటి షూరిటీ కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. అనేక సార్లు కుటుంబీలని కూడా డబ్బులు అడిగినప్పటికీ కూడా వాళ్ళు కించపరిచారు, ఎక్కడ కూడా మాకు మోటివేషన్ లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారంట. థాంక్యూ పట్రిషా. సో కేపీహెచ్పిలో దారుణం జరిగింది. అప్పుల భారతాలు లేక భార్యాభర్తలు కూడా చనిపోదామని నిశ్చయించుకున్నారు. 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భర్త ముందుగా గొంతు కోసి భర్తని హతమార్చిన తర్వాత భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది, గొంతు కోసుకుంది. సో ప్రస్తుతానికి భర్త మరణించగా భార్య పరిస్థితి విషమంగా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో అప్పుల భారతాలు లేకనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పోలీసులు కూడా ఈ అంశం మీద మాట్లాడుకొచ్చారు. అప్పుల భార తాళలేకనే కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఎవరు కూడా తాన్ని సహించకపోయేవారు, చక్కగా చూడకపోయేవారు, గౌరవం ఉండేది కాదు. ఇందు నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడ్డామన్నట్టుగా ఆ భార్య చెప్తోంది. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరింతగా లోతుగా విచారిస్తామని పోలీసులు అంటూ ఉన్నారు.